విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. మండలంలోని వావిలపాడు, నల్లబిల్లి, చిన్నగుడిపాల, నీలకంఠరాజపురం, కేఆర్పేట, కుంపల్లి, బల్లంకి, బానాది గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గొంప కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమం కుంటిపడిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిన జగన్ ముఠ సొంత అభివృద్ధికి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, సంక్షేమం అభివృద్ధి జరగాలన్నా రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, బల్లంకి బొద్దాం, గ్రామాల మాజీ సర్పంచులు గొర్లె నాగరాజు, జనపరెడ్డి ఈశ్వర్రావు, పలు గ్రామాలకు చెందిన నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి అయిన గొంప కృష్ణ గారు నల్లగిల్లి గ్రామానికి విచ్చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కాన్సెప్ట్ వచ్చారు. మన గొంప కృష్ణ గారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ గారు తెలుగు గ్రామానికి విచ్చేశారండి. పెట్టారు దయచేసి. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ గారు నల్లగిల్లి గ్రామానికి రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిపి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. కాబట్టి రేపు వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో మనం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్ కానీ, నారా లోకేష్ గారి మీటింగ్స్ కానీ చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా ఒక అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి మనం మోసపోయాము. ఖచ్చితంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలరు, సంక్షేమం చేయగలరు, అనుభవం కలిగిన నాయకుడు, మొత్తం విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. అంతేకాకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి పరిపాలన అందిస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తే మనందరినీ అతని మాట విని ఒక్క అవకాశం పేరిట మోసపోయి ఈరోజు రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి పంపించేశారు. రాష్ట్ర అభివృద్ధి ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. పోలవరం నిర్మాణం, రాష్ట్రానికి రాజధాని, సిపిఎస్ రద్దు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, జాన్యువరి 1 జాబ్ క్యాలెండర్, అన్నిటికీ మించి గ్రామాల్లో మేము సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈరోజు